హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వీడియోస్ ని మిస్ అయ్యారా? ఈ 3-4 డేస్ నుంచి షిరిడీలో ఉండడం వల్ల నెట్వర్క్ ప్రాబ్లం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. శ్రీరామనవమి రోజు అప్లోడ్ చేసిన వీడియో ఆ నెక్స్ట్ డే అప్లోడ్ అయింది. ఇంకా మీరే అర్థం చేసుకోండి. షిరిడీలో 3-4 డేస్ ఉన్నాం కదా, అయితే ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని టెంపుల్స్ కూడా మేము విజిట్ చేసాము. బట్ ఆ వీడియోస్ అన్ని కూడా నేను తర్వాత పోస్ట్ చేస్తాను. ఈ వీడియోలో మాత్రం శ్రీరామనవమి ఉత్సవాలు ఎంత ఘనంగా జరిగాయి, ఆ ఉత్సవాలలో మన సాయి కుటుంబం సభ్యులు ఎంత భక్తితో ఎంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. మనం షిరిడి వెళ్ళాలన్నా, షిరిడీలో చిన్న పని చేయాలన్నా సరే మనకి బాబా అనుగ్రహం కావాల్సిందే. ఆయన అనుగ్రహం లేకుండా మనం ఏం చేయలేము. అలాంటిది ప్రతి శ్రీరామ నవమికి కూడా మన సాయి కుటుంబం సభ్యులు సాయిబాబాకి గంధోత్సవం చేస్తారు. అది కూడా ఏదో చేశామంటే చేశామన్నట్టు కాదు, ఎంతో గొప్పగా. ఎంత గొప్పగా అంటే రాష్ట్ర ప్రజలు వచ్చి మనతో పాటు పార్టిసిపేట్ చేసి ఎక్కడి నుంచి వచ్చారు, చాలా బాగా చేస్తున్నారని మెచ్చుకొని వాళ్ళ న్యూస్ పేపర్ లో ఆంధ్ర ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి సాయి భక్తులు షిరిడి వచ్చి శ్రీరామనవమి ఉత్సవాల్లో సందడి చేస్తున్నారు అని రాసే అంత గొప్పగా. ఇక్కడ నేను మన గొప్పతనం గురించి చెప్పట్లేదు గాని, మనం ఒక పనిని ఇంత గొప్పగా ఆర్గనైజర్ గా చేయగలుగుతున్నామంటే మనం ఎంత భక్తితో ఉన్నాము సాయిబాబా మీద, ఆయన అనుగ్రహం మన మీద ఎంత ఉందని ఆలోచించండి. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ నేను కొంచెం తక్కువే ఇస్తాను, ఎందుకంటే మీరు ఈ వీడియోలో ఉన్న ఒరిజినాలిటీని మిస్ అవ్వకూడదు కాబట్టి. శ్రీరామనవమి రోజు ఎర్లీ మార్నింగ్ 7-7:30 కల్లా కూడా మేము సాయాశ్రమం నుంచే ఉత్సవాలు స్టార్ట్ చేసేసాము. అది కూడా మేళతాళాలతో. ఫస్ట్ ఏంటంటే సాయిబాబా దగ్గరికి తీసుకెళ్లాల్సిన గంధము, వస్త్రాలు, ప్రసాదాలు ఇవన్నీ కూడా ఒక రూమ్ లో రెడీ చేసి పెట్టుకుంటారు. ఇంకొక రూమ్ లో ఏంటంటే సాయిబాబా ఫోటో, రాముల వారి ఫోటో, దత్తాత్రేయ స్వామి వారి ఫోటో పెట్టి ఆల్రెడీ పూజ చేసుంటారు. ఈ రూమ్ నుంచి ఆ రూమ్ కి మేళతాళాలతో ఈ వస్త్రాలు, ప్రసాదాలు అన్ని కూడా తీసుకొని వెళ్తారు. ఆ రూమ్ కి వెళ్ళిన తర్వాత మనం తీసుకెళ్లిన వస్త్రాలు, ప్రసాదాలు, గంధం ఇవన్నీ కూడా సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, రాముల వారి ముందు ఉంచి అక్కడే కొంచెం సేపు సాయిబాబా భజన, రామ్ భజన చేస్తారు. ఎక్కడెక్కడో ఉండే సాయి భక్తులందరినీ ఒక గ్రూప్ గా తయారు చేసి ఆ గ్రూప్ కి సాయి కుటుంబం అని పేరు పెట్టి ప్రతి సంవత్సరం వాళ్ళందరినీ శ్రీరామనవమి టైంలో గాని, దసరా టైంలో గాని ఎవరికి కుదిరిన టైంలో వాళ్ళని షిరిడి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ చూసుకుంటూ ఇలా ఉత్సవాల్లో పాల్గొనేలా చేసి ఒక తాటి మీద నడిపించడం చాలా గొప్ప విషయం కదా. మన ఫ్యామిలీలో ఒక నలుగురం ఒక చిన్న ట్రిప్ కి వెళ్ళాలంటే ఎంత ఆలోచిస్తాము, ఎంత ప్లాన్ చేస్తాము. అలాంటిది 200+ పీపుల్ ని ఇంత ఆర్గనైజ్డ్ గా మెయింటైన్ చేయాలంటే చాలా కష్టము. దానికి ఖచ్చితంగా బాబా కృప ఉండాల్సిందే. పెళ్లికి ముందు నేను సాయిబాబా భక్తురాలనే, ఇప్పుడు కాదని కాదు, అప్పుడు ఇంకా చాలా ఎక్కువ. మీలో ఎంత మంది సాయి భక్తులు ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. కొంచెం సేపు బాబా భజన వింటూ కుదిరితే మీరు కూడా భజన చేయడానికి ప్రయత్నించండి. జయ జయ సాయి, ఓం 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 జయ జయ సాయి.
ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, బాబాకి తీసుకెళ్లాల్సిన వస్త్రాలు, ప్రసాదాలు, పూలు, వడపప్పు, పానకం ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టున్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కరిగా తల మీద పెట్టుకొని ఊరేగింపుగా మేముండే సాయాశ్రమం నుంచి సాయిబాబా టెంపుల్ వరకు తీసుకెళ్లి టెంపుల్లో సాయిబాబా సమాధికి ఇవన్నీ కూడా తాకిచ్చి మళ్ళీ ఇవన్నీ బయటికి తీసుకొచ్చి ఈ ప్రసాదాలు అందరికి పంచుతారు. ఎప్పుడు మా పిన్ని వాళ్ళు చెప్తుంటే విని నేను కూడా ఎప్పటి నుంచో వీళ్ళందరితో ఒకసారి వెళ్ళాలి, ఇవన్నీ కూడా చూసి తరించాలి అనుకుంటూ ఉండేదాన్ని. కానీ బాబా మనల్ని పిలవాలి కదా. నేను షిరిడి వెళ్ళాను చాలా సార్లు, బట్ శ్రీరామనవమి టైంలో, దసరా టైంలో వెళ్ళలేదు. ఈ శ్రీరామనవమికి బాబా నుంచి పిలుపు వచ్చింది నాకు కూడా. అందుకే ఎలాంటి ప్లానింగ్ లేకుండా సడన్ గా షిరిడి వెళ్ళగలిగాను, ఈ ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేయగలిగాను. ఓన్లీ నేను పార్టిసిపేట్ చేయడమే కాదు, శ్రీరామనవమి ఉత్సవాలు షిరిడిలో మన తెలుగు వాళ్ళు ఎలా చేస్తారు అనేది మీ అందరికి కూడా చూపించాలి అనుకున్నాను. కాబట్టి నాకు వీలున్నంత వరకు వీడియోస్ తీసి మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం సేపు రామ్ భజన, సాయి భజన చేసుకున్న తర్వాత ఇవన్నీ తీసుకొని మనం ఇక్కడ నుంచి అయితే ఊరేగింపుగా టెంపుల్ దగ్గరికి బయలుదేరుతాము. అంతా తిరిగి తిరిగి ఉన్నాం కదా, మా జాషు కొంచెం డల్ అయింది, లేకపోతే మా జాషు డాన్స్ కూడా చూసేవాళ్ళు మీరు ఆ రోజు. ఈ సాయి కుటుంబం ఎక్కడ పుట్టిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సింగరాయకొండలో. ఇప్పుడు ఈ సాయి కుటుంబంలో ఓన్లీ సింగరాయకొండే కాదు, ఒంగోలు, గుంటూరు, సింగరాయకొండ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న సాయి భక్తులు కూడా ఉన్నారు. షిరిడిలో ఆల్మోస్ట్ 3-4 డేస్ ఉంటారు. మిగిలిన రోజుల్లో పక్కన పెట్టేస్తే శ్రీరామనవమి రోజు మాత్రం అందరూ రావాల్సిందే, పార్టిసిపేట్ చేయాల్సిందే. ఈ డప్పులకి ఎవరికైనా సరే డాన్స్ వేయాలనిపిస్తది. సాయిబాబాకి చిందు వేస్తే చాలా ఇష్టమంట. నేను కూడా డాన్స్ వేద్దాం అనుకున్నాను. కాకపోతే నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు, నేనే వీడియో తీసుకోవాలి కదా. వీళ్ళందరినీ నేను మీకు చూపించాలంటే నేను సైలెంట్ గా పక్కన ఉండాల్సిందే తప్పదు. సాయిబాబా లీలలు చాలా చిత్రంగా ఉంటాయి. మా అత్తయ్య లాస్ట్ టైం వచ్చినప్పుడు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని బాబాకి మొక్కుకుందంట. మా అత్తయ్యకి కాళ్ళు నొప్పులు తగ్గిపోయాయి. కాళ్ళు నొప్పులు తగ్గితే ఒక ముగ్గురిని ఛార్జీలు తనే పెట్టుకొని షిరిడి తీసుకొస్తానని అనుకుందంట. ఆవిడ అనుకున్నట్టుగా
చెప్పగానే ముగ్గురికి ఆమె డబ్బులతోనే చార్జెస్ పెట్టుకుని షిరిడి తీసుకొచ్చింది. బాబా దేవుడు కాదని కొంతమంది అంటారు, బాబాని అసలు పూజ గదిలో ఉంచి పూజ చేయకూడదని కొంతమంది అంటారు. కానీ బాబా ఉన్నాడు అని నమ్మే వాళ్ళు ఎవరెన్ని చెప్పినా పట్టించుకోరు. మా అల్లుడు నన్ను ఎప్పుడో ఒక క్వశ్చన్ అడిగాడు, ఏంటంటే శ్రీరాముడు దేవుడా మనిషా అని. నేనేం ఆన్సర్ ఇచ్చానంటే మనుషుల్లో దేవుడని. శ్రీరాముడు ఆ మహావిష్ణువు అంశని మన పురాణాల్లో ఉంది, ఆ విషయం మనకు తెలిసింది. మరి సాయిబాబా క్వశ్చన్ మార్క్. సాయిబాబా మనిషే, నేను ఒప్పుకుంటాను. కానీ బాబా కూడా ఆ దేవుడు అంశతోనే పుట్టాడని నేను నమ్ముతాను. నేనే కాదు, సాయి భక్తులందరూ నమ్మేది ఇదే. ఒక సాధారణ మనిషికి చావైనా పుట్టుకైనా జీవితంలో ఒక్కసారే వస్తుంది. మరి బాబా మనలాగా సాధారణ మనిషి అయితే చనిపోయి మళ్ళీ బతకగలుగుతారా, లేదంటే బతికుండగానే సమాధిలో కూర్చొని సజీవ సమాధి అవగలుగుతారా? సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ ఏక్ హై అని ఈ మనుషులందరినీ ఒక్కటిగా చూడాలనుకున్న మనుషుల్లో దేవుడే ఆ బాబా. దీనికి మీరేమంటారనేది నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేను ఈ వీడియోకి వచ్చే కమెంట్స్ కి మాక్సిమం అన్ని కమెంట్స్ కి రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను. జయ జయ సాయి ఓం సాయి కృపాది జయ జయ సాయి వినవే నమ
యూట్యూబ్ లో పెట్టచ్చా? మనం సాయిబాబా దగ్గరికి తీసుకెళ్లే వస్త్రాలు, ప్రసాదాలు ఇవన్నీ కూడా ఒక్కరే తీసుకొచ్చే మొయ్యరు. అందరికి తల మీద పెడతారు. అందరికి ఆ భాగ్యం కలిగేలా చేస్తారు. ఎవరెత్తుకున్నా ఒక 2-3 నిమిషాలు తల మీద పెట్టుకుని మోసి పక్కన వాళ్ళకి అప్పచెప్పేస్తారు. మా జాషు తల్లి కూడా బాబా వస్త్రాలు తల మీద పెట్టుకుని మోసింది 1 నిమిషం. ఆ రోజు ఎవరికో దేవుడు ఒంట్లోకి కూడా వచ్చారు. నేనైతే బాబా దగ్గరికి తీసుకెళ్లే గంధము, బాబా వస్త్రాలు, బాబాకి తీసుకెళ్లే ప్రసాదాలు, బాబా ఫోటో అన్ని పట్టుకుని వెళ్ళాను. బాబా టెంపుల్ కి ఊరేగింపుగా వెళ్తాం కదా మనము. అయితే వెళ్లే దారిలో మనకి ఖండోబా టెంపుల్ కూడా వస్తుంది. ఖండోబా మందిర్ కి కూడా ఖచ్చితంగా వెళ్లే మనం అక్కడ నుంచి బాబా టెంపుల్ కి వెళ్ళాలి. మనకి గ్రామ దేవతలు ఉంటారు కదా, అలాగా మహారాష్ట్ర వైపు ఈ ఖండోబా స్వామి అన్నమాట. ఈ ఖండోబా టెంపుల్ సాయిబాబా టెంపుల్ కి చాలా దగ్గరలోనే ఉంటది. మెయిన్ రోడ్ పక్కనే ఉంటదండి ఈ టెంపుల్. ఖండోబా అంటే దుష్టులను ఖండించే తండ్రి అని అర్థం వస్తుందండి. ఈ ఖండోబా స్వామికి చిన్న చరిత్ర కూడా ఉంది. నాకు తెలిసినంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్వం మల్లా మరియు మణి అని 2 రాక్షసులు ఉండేవాళ్ళు. వాళ్ళు బ్రహ్మ ప్రసాదించిన వరం చేత లోకాలను పట్టి పీడిస్తూ ఉండేవాళ్ళు. వారు పెట్టే బాధ తట్టుకోలేక దేవతలందరూ వారి నుంచి కాపాడమని బ్రహ్మ విష్ణువులను మొక్కుతారు. కానీ ఎటువంటి లాభం ఉండకపోవడం వల్ల చివరికి దేవతలందరూ ఆ పరమశివుడి దగ్గరికి వెళ్లి వాళ్ళ బాధను చెప్పుకుంటారు. శివలింగం మీద ఓ చెంబుడు నీళ్లు పోసి మాకు ఇది కావాలయ్యా అని అడగంగానే కరుణించి మన కోరికను తీర్చే బోలా శంకరుడా శివయ్య. అలాంటిది దేవతలందరూ వచ్చి ఆయనకి మొరపెట్టుకుంటే ఆలకించకుండా ఉంటాడా చెప్పండి. దేవతల కష్టాన్ని తొలగించడానికి సాక్షాత్తు ఆ శివయ్యే మార్తాండ భైరవునిగా అవతరించి ఆ 2 రాక్షసులను ఖండించాడట. ఈ విధంగా ఆ దుష్టులను సంహరించడానికి ఆ పరమశివుడే ఖండోబాగా మారారు. మనం ఖండోబాని దర్శించుకున్న తర్వాత పక్కన హాల్లోనే అప్పట్లో ఈ ఆలయానికి పూజారైన మహల్సాపతి విగ్రహము
విగ్రహము, సాయిబాబా విగ్రహం, అలాగే సాయిబాబా శిష్యుల ఫోటోలు, సాయిబాబా చరిత్రకు సంబంధించిన కొన్ని పురాతనమైన ఫొటోస్ మనకు కనిపిస్తాయి. అసలు సాయిబాబాకి ఖండోబా ఆలయానికి సంబంధం ఏంటి అని ఒక డౌట్ అయితే రావచ్చు మీకు. అది కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదట సాయిబాబా కాందీ పటేల్ కుటుంబ పెళ్లి పరివారంతో ఈ ఖండోబా టెంపుల్ కి రావడం జరిగింది. పెళ్లి బృందం మొత్తం కూడా ఖండోబా టెంపుల్ లోకి వెళ్తారు. అప్పుడు బాబా గారు ఈ టెంపుల్ దగ్గరున్న మర్రి చెట్టు దగ్గరకు వచ్చి ఆగుతారు. అక్కడ నిలబడి చూస్తూ ఉంటారు. అక్కడ నుంచొని ఉన్న బాబాని చూసి ఈ ఆలయ పూజారి అయినటువంటి మహల్సాపతి ఆయన దగ్గరికి వెళ్లి ఆవో సాయి, రండి సాయి అని లోపలికి పిలుస్తారు. అలా మహల్సాపతి గారు పిలవడం వల్లే బాబా గారికి సాయి అని పేరు వచ్చింది. ఇంకా బాబా గారు ఈ ఖండోబా ఆలయంలోనే ఉందాం అనుకుంటారు. కానీ మహల్సాపతి ఏమో బాబా గారిని ఒక ముస్లిం గా భావించి ఇక్కడ ఉండడం కుదరదు అని చెప్తారు. అప్పుడు ఇంకా బాబా గారు అక్కడ నుంచి బయటకు వచ్చి ఒక పాడుపడ్డ మసీదు దగ్గరికి వెళ్లి ఆ మసీదునే తన నివాసంగా చేసుకుంటారు. ఆ మసీదునే మనం ద్వారకామాయి అని పిలుస్తాము. ఈ విధంగా బాబా గారికి ఖండోబా టెంపుల్ కి అనుబంధం ఉండడం వల్ల షిరిడి వచ్చినప్పుడు ఖండోబా టెంపుల్ ని కూడా దర్శించుకుంటే మంచిది. ఇంతేనండి ఈ వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. షిరిడీలో ఇంకా నేను చాలా వీడియోస్ తీసాను. అన్ని 1 by 1 షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.